హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, శుభ సాయంకాలం. పతంజలి మహర్షి చెప్పిన సూత్రాలలో అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దాని గురించి మనం కొంత తెలుసుకుందాం. అవేర్నెస్ అనేది అసలు మామూలుగా ఎందుకు అంటే, అవేర్నెస్ అనేది ఒక కీ. ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞాన విభాగంలో ఆధ్యాత్మిక శాస్త్రంలో పితామహ పత్రి సారు మనకు తులసి దళంలో ధ్యానం, దివ్య జ్ఞాన ప్రకాశం, నిత్య జాగరూకత అంటే అవేర్నెస్, మనోశక్తి 4 పాయింట్లు చెప్తారు. మెడిటేషన్, ఎన్లైటన్మెంట్, అవేర్నెస్ అండ్ మైండ్ పవర్. అయితే ఇక్కడ మనకు డ్రాపింగ్ అవుట్ ఆఫ్ ది వీల్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ మీద మెడిటేట్ ఆన్ నాలెడ్జ్ దట్ కమ్స్ డ్యూరింగ్ స్లీప్. నిద్రపోతున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం మనకు లభ్యమవుతుందట. నిద్రపోతున్నప్పుడు అద్భుతమైనటువంటి జ్ఞానం మనకు లభ్యమవుతుంది అని. ఇందులో మన మొత్తం జీవితంలో దాదాపు 20 సంవత్సరాల పాటు నిద్రపోతాం. అంటే జీవితంలో 1/3 అని చెప్తున్నారు ఉషా గారు. మొత్తం జీవితం అంతా మనం బతికినంత కాలంలో జీవితంలో 20 సంవత్సరాల పాటు నిద్రకి కేటాయిస్తాం. కానీ ఆ నిద్రని నెగ్లెక్ట్ చేస్తాం. ఆ నెగ్లెక్ట్ చేయడం అనేది, నిర్లక్ష్యం చేయడం అనేది చాలా టెరిబుల్గా ఉంది అంటాడు ఉషా గారు. అసలు దాని గురించి ఎవరు ఆలోచించరు. నోబడి మెడిటేట్ ఆన్ ఇట్ అంటే దాని మీద ధ్యాస పెట్టరు. నిద్ర పట్టకపోతే నిద్ర పట్టలేదని గోలే తప్ప నిద్ర నుంచి జ్ఞానం రావడం ఏమిటి అనేది ఒక అద్భుతం. దిస్ హ్యాస్ హ్యాపెండ్ బికాస్ మ్యాన్ హ్యాస్ పేడ్ టూ మచ్ అటెన్షన్ టు ద కాన్షియస్ మైండ్. ఎందుకని మనం 20 సంవత్సరాలు జీవిత పర్యంతంలో 20 సంవత్సరాల పాటు నిద్రకే కేటాయిస్తే మిగిలినది మనం ఎంత కాన్షియస్గా ఉన్నాం, కాన్షియస్కి ఎక్కువ కేటాయింపు జరిగింది. మనసుకి 3 డైమెన్షన్లు ఉన్నాయి. మ్యాటర్కి 3 డైమెన్షన్ ఉంది. మ్యాటర్ అంటే పదార్థం, అంటే పొడవు, వెడల్పు, లోతు అలా ఉంటుంది కదా. 3 డైమెన్షనల్ అంటారు. 3 డైమెన్షన్స్ అంటే 3 కొలతలు. అలాగే మనసుకి 3 కొలతలు ఉన్నాయి, 3 డైమెన్షన్స్. ఒక డైమెన్షన్ ఏంటి? కాన్షియస్గా ఉంటుంది. ఇంకొక డైమెన్షన్ అన్కాన్షియస్గా ఉంటుంది. ఇంకొక డైమెన్షన్ సూపర్ కాన్షియస్గా ఉంటుంది. సూపర్ కాన్షియస్నెస్. మనకి ఈ 3 డైమెన్షన్స్ అనేవి మనసుకు సంబంధించినవి. ఏ విధంగా మ్యాటర్కి అంటే పదార్థానికి 3 డైమెన్షన్స్ ఎలా ఉన్నాయో మనసుకు సంబంధించి 3 డైమెన్షన్స్ ఉన్నాయి. మనసు అనేది ఏంటంటే సూక్ష్మ పదార్థం. మనసు అనేది సూక్ష్మ పదార్థం. ఒక పదార్థం తీసుకున్నాం అనుకోండి, అది ఘనీభవించిన మనసు. అది ఎలాగండి అంటే, ఒక కుర్చీ అనుకోండి, ఆ కుర్చీ అనేది ఘనీభవించినటువంటి మనసు. అంటే మనసులో పుట్టిన ఐడియా, నాకు ఈ కుర్చీ కావాలి అన్న ఆలోచన కుర్చీ వచ్చేలా చేస్తుంది. ఆ విధంగా ఒక పదార్థం, ఒక ఇల్లు కావాలి అన్న ఒక ఆలోచన అంటే మనసులో పుట్టే ఆలోచన ఏమో సూక్ష్మంగా ఉంటుంది. భౌతికంగా కనబడే ఆలోచన అది పదార్థంగా మారిపోతుంది, వస్తువుగా మారిపోతుంది, ఇల్లుగా మారిపోతుంది. ఇంకా రకరకాలుగా ఆలోచన బట్టి మైండ్ బికమ్స్ మ్యాటర్. మ్యాటర్ ఈస్ గ్రాస్ మైండ్. అందుకోసం ఏమంటాడు ఆయన, ఓషో గారు, మైండ్ అనేది సూక్ష్మ పదార్థము, పదార్థం అనేది స్థూలమైన మనసు అంటారు. మ్యాటర్ ఈస్ గ్రాస్ మైండ్. సాధారణమైన మనిషి ఒక డైమెన్షన్లోనే జీవిస్తాడు. 3 డైమెన్షన్లో పెట్టుకొని ఒక డైమెన్షన్లో జీవిస్తాడు. అదేంటి? కాన్షియస్గా ఉంటాడు అంతే. నిద్ర ఎక్కడ దేనికి సంబంధించింది? అన్కాన్షియస్కి సంబంధించింది. ఆ కళలో దేనికి సంబంధించింది? అన్కాన్షియస్కి సంబంధించింది. మెడిటేషను, ధ్యానం, బ్రహ్మానంద స్థితి అనేది సూపర్ కాన్షియస్కి సంబంధించింది. మనం జస్ట్ లైక్ వేకింగ్ అండ్ థింకింగ్ బిలాంగింగ్ టు కాన్షియస్. మేల్కొన్నాం, ఆలోచిస్తున్నాం.
అది దేనికి సంబంధించింది? కాన్షియస్కి సంబంధించింది. సో వీ హ్యావ్ గో టు స్లోలీ ఇంటూ ఫినామినా ఆఫ్ మైండ్. మనసు ఏమిటి, కాన్షియస్గా ఏమిటి, మేల్కొనున్నాము, ఆలోచిస్తున్నాము, అది కాన్షియస్కి సంబంధించింది. నిద్రపోతున్నాము, అది అన్కాన్షియస్కి సంబంధించింది. కళలో నిద్ర అదంటే మరి నిద్రలో కళ వస్తుంది, డ్రీమింగ్, అది అన్కాన్షియస్ సంబంధించింది. ధ్యానం అనేది సూపర్ కాన్షియస్. ధ్యానం ద్వారా వచ్చేటువంటి ఆ బ్రహ్మానంద స్థితి అనేది సూపర్ కాన్షియస్నెస్. ఆ విధంగా 3 డైమెన్షన్స్ ఉంటుంది. సాధారణమైన మనిషి సింగిల్ డైమెన్షన్లోనే ఉంటాడు. అయితే మనకి ఈ ఫస్ట్ థింగ్ అబౌట్ మైండ్ ఈజ్ టు రిమెంబర్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ అబౌట్ మైండ్ టు బి రిమెంబర్. అసలు మనసు సంబంధించి ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇట్ ఈస్ జస్ట్ లైక్ అన్ ఐస్బెర్గ్. ఐస్బెర్గ్ అంటే ఏంటి? మంచు కొండ. ఆ మంచు కొండ మొత్తం కనపడదు, అక్కడెక్కడో ఐస్ గడ్డగట్టినట్టుగా అలా కనపడుతుంది. టాప్ మోస్ట్ పార్ట్ ఆన్ ది సర్ఫేస్. పైకి మాత్రం ఆ పైన ఒక మంచు పర్వతం ఉంది అనేది తెలియదు, ఆ నీడలో ఉంటుంది. పై కొనే కనపడదు. అంటే 1/10 వంతు పై కనపడుతుంది, 9/10 వంతు లోపల హిడెన్గా ఉంటుంది. సో యూ కెనాట్ సీ ఇట్ ఆర్డినరీ అన్లెస్ యూ మూవ్ ఇన్ టు ద డెప్త్. నీకు పైకి కనబడేదే సత్యం అనుకుంటావు, కానీ నువ్వు లోపలికి వెళితే నీకు నీ సంగతి నీకు తెలుస్తుంది. నువ్వు లోపలికి వెళ్తే తెలుస్తుంది, నువ్వు ఎలాగో తెలియదు. ఇంకా 2 డైమెన్షన్స్ ఉన్నాయి. పైకి కనపడేది నువ్వు మెలకుగా ఉన్నాను, అదంటే ఆలోచిస్తున్నాను, జీవిస్తున్నాను, అంతవరకే నువ్వు 1/10 ఉంటావు. ఇంకా 2 డైమెన్షన్స్ ఉన్నాయి నీ లోపలికి వెళ్ళాల్సినవి, అదనమాట. అయితే దెర్ ఈజ్ ఎ థర్డ్ డైమెన్షన్. 2 డైమెన్షన్స్ ఉన్నాయి, ఓన్లీ రిమైనింగ్ 2 డైమెన్షన్స్ అనుకుంటే దెర్ ఈస్ ఎ థర్డ్ డైమెన్షన్. మూడో డైమెన్షన్ ఏమిటి? ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది ఐస్బెర్గ్ హ్యాస్ ఎవాపరేటెడ్ అండ్ హ్యాస్ బికమ్ ఏ స్మాల్ క్లౌడ్ అండ్ ఇట్ హ్యావర్స్ ఇన్ ద స్కై. సరే, ఐస్బెర్గ్ ఏమైంది? ఘనీభవించింది, కింద అడుగున ఎక్కడో అన్కాన్షియస్గా ఉంది, లోపలికి వెళ్తే కనపడద్ది, బాగానే ఉంది. మరి సూపర్ కాన్షియస్ అంటే ఏంటి? ఈ ఐస్బెర్గ్ అంతా కూడా కరిగిపోయింది, నీటి ఎవాపరేట్ అయిపోయింది, నీటి ఆవిరి రూపంలో పైకి వెళ్ళిపోయింది, అక్కడ చిన్న ఒక మేఘంలాగా ఏర్పడింది, ఆకాశంలో తేలుతుంది. ఇట్స్ డిఫికల్ట్ టు రీచ్ టు ద అన్కాన్షియస్నెస్. ఎక్కడో ఉంది, కిందకి రావాలంటే అన్కాన్షియస్గా ఆ డీప్లోకి రావాలంటే అప్పుడే రాదు, అసాధ్యం. ఆ క్లౌడ్ ఆ ఆకాశం లేదా అన్కాన్షియస్గా ఉన్నది ఆకాశంలోకి వెళ్ళాలనే అయ్యే పని కాదు. కానీ ఆకాశంలో ఏలాడుతున్నటువంటి ఆ యొక్క మేఘము, ఈ యొక్క అన్కాన్షియస్గా ఉన్న ఈ ఐస్బెర్గే ఏమైంది? ఈ మంచు ఖండము ఏమైంది? ఆవిరి అయిపోయి నీటి ఆవిరి రూపంలో అలా మేఘం లాగా పైకి వెళ్ళిపోయింది. అది నీటి ఆవిరి ఏమవుతుంది? పైకి పోతుంది. అంచేత దట్ ఈస్ వై మెడిటేషన్ ఈజ్ సో డిఫికల్ట్. ధ్యానం అనేది కఠినంగా ఉంటుంది, సమాధి ఇంకా కష్టంగా ఉంటుంది. మనకి కావాల్సింది ఏంటి? టోటల్ ఎనర్జీ కావాలి. ఎనర్జీ డిమాండ్స్ వన్స్ టోటల్ డివోషన్. నీకు పూర్తిగా సంపూర్ణమైన భక్తి, విశ్వాసం ఉండాలి. ధ్యానం అంటే డిమాండ్స్ టోటల్ డివోషన్, సంపూర్ణంగా అంకిత భావంతో ఉండాలి. అప్పుడే ఆ వెర్టికల్ మూమెంట్, ఆకాశ గమనంలోకి మనం ప్రయాణం చేస్తాం. ఆకాశంలో విహరిస్తున్న మేఘంలాగా వెళ్తాం. అది సూపర్ కాన్షియస్నెస్. ఆ సూపర్ కాన్షియస్ స్థితి మనకు సాధ్యమవుతుంది ఎప్పుడు నీకు ఆ డివోషన్ ఉంటే, భక్తి ఉంటే. టోటల్ ఎనర్జీ టేక్స్ వన్ టోటల్ ఎనర్జీ, మొత్తం అంత ఎనర్జీ అంతా దాని మీద పెడితే టోటల్ డివోషన్, భక్తి కావాలి దానికి. సో అక్కడ ఏమవుతుంది? అది సాధ్యం. సూపర్ కాన్షియస్కి వెళ్తాం. కాన్షియస్ ఈజ్ దేర్, కాన్షియస్ ఉంది. నా మాటలు వింటున్నారు మీరు, కాన్షియస్గానే వింటున్నారు. యు ఆర్ లిజనింగ్ టు మీ ఫ్రమ్ కాన్షియస్నెస్. అలాగే ఇఫ్ యు ఆర్ థింకింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్, నేనేం చెప్తున్నాను అనేది ఆలోచిస్తే
ఏమవుతుంది లోపల? ఇఫ్ యు ఆర్ ఇన్సైడ్ మేకింగ్ ఏ సార్ట్ ఆఫ్ ఏ డైలాగ్, ఆలోచన వల్ల ఏం జరుగుతుంది? లోపల మాట్లాడుకోవడం మొదలవుతుంది. నేనేం చెప్తున్నా దానికి సంబంధించిన ఆలోచన మీ లోపల మాట్లాడుకోవడం మొదలవుతుంది, కామెంటరీ మొదలవుతుంది లోపల ఇన్సైడ్. అది కాన్షియస్ మైండ్. నా మాటలు వింటూనే ఉంటారు కాన్షియస్గా. నేను మాట్లాడిన మాటలను మళ్ళీ అక్కడ మీరు డిస్కస్ చేసుకుంటారు. అది కాన్షియస్ మైండ్. బట్ యూ కెన్ లిజన్ టు మీ వితౌట్ థింకింగ్. నేను చెప్పిన మాటలు ఏ ఆలోచన లేకుండా వింటే, ప్రేమగా వింటే, డీప్ లవ్గా ఉంటే, హృదయపూర్వకంగా వింటే, అటు ఇటు రెపరెపలాడుతున్నట్టు ఉండకుండా, లోపల ఏ టాకింగ్ లేకుండా వింటే, నేను చెప్పేదంతా కూడా లోపల మీరు ఏమి ఆర్గ్యుమెంట్ లేకుండా నేను చెప్పినట్టుగా వింటే, జడ్జిమెంట్ చేయకుండా వింటే, అది తప్ప ఉప్ప అనే దానికి ఏమి చూడకుండా, ఏం చేయకుండా, వాట్ ఐఎమ్ సేయింగ్ లోపల నేను చెప్పేది తప్పేమో, అదేమో, ఇదేమో, రైటా, రాంగా, అవును కాదు, ఇలాంటివి ఏమి లేకుండా ఉంటే, దేనికి విలువ ఇవ్వడం అనే ఏ విలువ, నో వాల్యుయేషన్. దానికి విలువైనదైనా అట్లాంటిదా ఇట్లాంటిదా అని అనుకోకుండా వింటే, జస్ట్ సింపుల్గా వింటే ప్రేమలో పడతారు. అప్పుడు డీప్ లవ్, ప్రేమగా వింటారు. అప్పుడేం జరుగుతుంది? ది మైండ్ హ్యాస్ పాస్డ్. మనసు ప్రశాంతంగా ఉంటుంది. హార్ట్ అక్కడ మనసులో అలజడి లేదు. అప్పుడేమవుతుంది? హృదయపూర్వకంగా వింటారు. అక్కడ ఎంతో ఆనందంగా వింటారు. అప్పుడు అక్కడ వినేది ఎవరు? అన్కాన్షియస్నెస్, ఆ డీప్లో ఉండే అన్కాన్షియస్నెస్. దీన్ని అంటే కాన్షియస్, సబ్ కాన్షియస్ అనేటువంటి మనం పాయింట్లో చెప్పుకుంటే, ఇది అన్కాన్షియస్ అని ఈయన అంటారు. అన్కాన్షియస్ ఈజ్ లిజనింగ్. దెన్ వాట్సో ఎవర్ ఐ సే విల్ గో వెరీ డీప్ టు యువర్ రూట్స్. మీ మూలాల్లోకి చెరిగిపోతుంది. నేను చెప్పింది ఏదైతే చెప్పానో ఆ చెప్పిన మాటలన్నీ మీ లోపలికి వెళ్ళిపోతాయి. అదొక పాయింట్. సెకండ్ పాయింట్కి వచ్చాం. థర్డ్ పాయింట్ ఏంటి? థర్డ్ పాసిబిలిటీ ఈజ్ ఆల్సో దేర్. ఏమిటి ఆ థర్డ్ పాసిబిలిటీ? ఆ మాటలు విన్నారు. ఆ వినడంలో సూపర్ కాన్షియస్లో విన్నారు. అప్పుడు ఏం జరుగుతుంది? దెన్ ఈవెన్ లవ్ ఈజ్ ఏ డిస్టర్బెన్స్. నా మీద ప్రేమగా వినాల్సిన అవసరం లేదు, హృదయపూర్వకంగా ఏం లేదు. అక్కడ చాలా సూక్ష్మమైన విషయాలు. ఆహా, నిద్రలో కూడా జ్ఞానం వస్తుందా? నా జీవితంలో దాదాపు 20 సంవత్సరాల పాటు నేను నిద్రలోకే ఉంటానా? నేను నిద్ర నుంచి నేను ఏమి నేర్చుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అని ఆ సూక్ష్మమైన అంశాలని, ఈవెన్ లవ్ ఈజ్ డిస్టర్బెన్స్ కాబట్టి లవ్ ఏం లేదు. దెన్ దేర్ ఈజ్ నో థాట్, నో ఫీలింగ్, ఏమి లేకుండా ఈ సింప్లీ బికమ్ యూ వాయిడ్, శూన్య స్థితిలో ఉండి ఉంటారు. పూర్తి ఎంటీనెస్లోకి వెళ్ళిపోతారు. ఆ డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోతామా, ఆ సమాధి స్థితిలోకి వెళ్ళిపోతామా, జీరోలోకి వెళ్ళిపోతామా, ఎరుకుతో ఉంటే ఆ ఎండ్ టు ఎండ్ ఆ ఎంటీనెస్లోకి వెళ్ళిపోతాను. ఆ ఎంటీనెస్ ఫాల్స్ వాట్సో ఎవర్ ఐ సే అండ్ వాట్సో ఎవర్ ఐ ఆమ్. నేనేం చెప్పాను అవన్నీ కాదు, ఆ ఎంటీనెస్ లోపలికి వెళ్ళిపోతాను. దెన్ యు ఆర్ లిజనింగ్ ఫ్రమ్ ది సూపర్ కాన్షియస్నెస్. సూపర్ కాన్షియస్ లెవెల్లో వింటారు. ఇది మనసుకు సంబంధించిన 3 డైమెన్షన్లు. మీరు కాన్షియస్నెస్ అనేది ఏమనుకున్నాం? మీరు మేల్కొని ఉన్నప్పుడు యు లైవ్ ఇన్ కాన్షియస్నెస్. మీరు పని చేస్తున్నప్పుడు, మీరు ఆలోచిస్తున్నప్పుడు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అనే ఇది ఈ పని చేస్తున్నాను, ఆ పని చేస్తున్నాను అనే విషయాల్లో కాన్షియస్గా ఉన్నారు. మీరు నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ కాన్షియస్ ఫంక్షనింగ్ ఉండదు. వాళ్ళ నిద్రలో ఉంటారు, కాన్షియస్గా, నో మోర్ కాన్షియస్నెస్. అది రెస్ట్ పీరియడ్.
ఇంకొక డైమెన్షన్ ఉంది అక్కడ, అండ్ అనదర్ డైమెన్షన్ స్టార్ట్ వర్కింగ్, ద అన్కాన్షియస్నెస్. అంటే కాన్షియస్ నుంచి అన్కాన్షియస్కి వెళ్ళాలి. కానీ యూ కెనాట్ థింక్, అక్కడ ఏం ఆలోచించేది ఏం లేదు. బట్ యూ కెన్ డ్రీమ్. ఆ నిద్రపోవడమే కాకుండా, రెస్ట్ తీసుకోవడమే కాకుండా కళ కూడా వస్తుంది. Our whole night there is almost 8 cycles of dreaming continuously. 8 cycles లో దాదాపు 8 సార్లుగా మనకు నిద్ర అంటే డ్రీమ్ సైకిల్ ఉండొచ్చు అంటారు. ఓన్లీ ఫర్ ఎ ఫ్యూ మూమెంట్స్ యు ఆర్ నాట్ డ్రీమింగ్. కొన్ని క్షణాల పాటు మాత్రమే డ్రీమ్లెస్ స్టేట్, ఏ కళ లేకుండా. అదర్వైజ్ యు ఆర్ డ్రీమింగ్. ఏ కళ లేకుండా ఉంటారు, లేకపోతే డ్రీమ్లో ఉంటారు కొన్ని క్షణాల పాటే. పతంజలి ఏం చెప్తున్నారంటే, పతంజలి మహర్షి ఆల్సో మెడిటేట్ ఆన్ నాలెడ్జ్ దట్ కమ్స్ డ్యూరింగ్ స్లీప్. మీరు నిద్రావస్థలో ఉన్నప్పుడు అక్కడ నుంచి కూడా జ్ఞానాన్ని మీరు స్వీకరించవచ్చు, దాని మీద మీరు దృష్టి పెట్టచ్చు అన్నాడు. ఓకే, ఇక్కడ మరి అది ఏమిటి, ఎలా అనే పాయింట్కి వస్తే, ఆ స్థితికి మనం చేరుకోవాలంటే ఏమిటి అనే విషయాలు రేపటి ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.